ఒక 7 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపిన ఓ రాక్షసుడు. ఆ రాక్షసుడిని కాపాడడానికి బరిలోకి దిగిన ఓ కోటీశ్వరాలు న్యాయవాది. లక్షల్లో ఫీజు, న్యాయం ఆమె పాదాల కింద. ఈమె పేరు మనీషా భండారి. సాధారణ న్యాయవాది కాదు ఈమె. నైనిటాల్ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఆమె పేరు చెబితే చాలు పెద్ద పెద్ద నేరగాళ్ల గుండెలు ధైర్యంతో ఉబ్బుతాయి. ఎందుకంటే ఆమె ఒక కేసు వాదించాలంటే లక్షలు గుప్పెట్లో పెట్టాలి. కానీ ఆ డబ్బుకు ఆమె చేసే పనేమిటో తెలిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. మనుషుల రూపంలో ఉన్న రాక్షసులను కాపాడటం. 2014 నవంబర్ 20న పితోర్గఢ్ జిల్లాకు చెందిన 7 ఏళ్ల చిన్నారి ఆమె తన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లికి హల్దియా వచ్చినప్పుడు అఖ్తర్ అలీ అనే ఓ రాక్షసుడు ఆమెను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. కింద కోర్టులో ఆ రాక్షసుడికి ఉరిశిక్ష విధించారు. కానీ ఆ రాక్షసుని కాపాడడానికి మన మనీషా భండారి రంగంలోకి దిగింది. పోలీసులు బాధితురాలి కజిన్ నిఖిల్ చంద్రాను సరిగ్గా విచారించలేదని ఆమె వాదించింది. ఎవరైతే ముందు ఫోన్ చేశారో వాళ్ళనట సరిగ్గా విచారించలేదు. గాడిద తోలుకొనే అతను మొదట శవాన్ని చూసి నిఖిల్ కి చెప్పాడట. మనీషా మాత్రం నిఖిల్ ను అనుమాతుడిగా చూపించింది. ఆమె కోర్టులో మాట్లాడిన మాటలు, వేసిన అబద్ధపు ముసుగులు చూసి న్యాయం కూడా తలదించుకుంది. చివరికి సుప్రీంకోర్టులో ఆమె వాదనల వల్ల అఖ్తర్ నిర్దోషిగా బయటపడ్డాడు.